ఒకవేళ గనక బీజేపీతో ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే ఎక్కువగా ఏ పార్టీ నాయకులు రాజీ పడాల్సి వస్తుంది అంటే ఏం చెప్తారు? అంటే ఎక్కువగా సీట్లు ఇవ్వరు కదా, రాజీ పడాల్సిన అవసరం ఏమి ఉండదు. ఒక 10 వరకు ఇస్తారు, 10 వరకు అయితే యాక్సెప్టబుల్. అది 10 కూడాను దాదాపు ఒక 2 గెలిస్తే మిగిలిన ఓడిపోయినవే ఇస్తారు. ఎందుకంటే ఏ పార్టీ అయినా ఓడిపోయేదే. అటు బీజేపీ ఎలానో ఓడిపోద్ది, అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన ఓడిపోయే సీట్లు వాళ్ళకి ఇస్తే అయిపోద్ది కదా. అది ఒక లాజిక్. అంటే ఓడిపోయే సీట్లు ఇచ్చే అవకాశం ఉందంటారు. వీళ్ళు ఓడిపోతారు, వాళ్ళు ఓడిపోతారు. ఓడిపోయిన ఇచ్చుకుంటే బెటర్ కదా. ఇప్పుడు కుప్పమో మంగళగిరి ఇవ్వలేరు కదా, ఇవ్వరు కదా. అదే లాజిక్. తర్వాత ఒక 10 ఎమ్మెల్యేలు ఒక 2 ఎంపీలు ఇస్తే అవకాశం ఉంటుంది. ఆ 2 ఎంపీల్లో కూడా రాజమండ్రి పురంధేశ్వరికి ఇచ్చి ఇంకొక ఎంపీ సీట్ ఏదైనా ఇవ్వడానికి రాజంపేట లేకపోతే చిత్తూరు తిరుపతి ఏదో ఒకటి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అది కూడా గెలుపు అవకాశం ఎంత ఉంటుంది అనేది పక్కన పెట్టండి. ఒక ఎంపీ రాజమండ్రి ఎంపీ అయితే కనుక మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఓన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే బీజేపీ నుంచి ఇంకెవరైనా అక్కడ అభ్యర్థి అయితే ఒక లెక్క, కానీ తెలుగుదేశం పార్టీ ఎందుకు ఓన్ చేసుకుంటుందంటే ఎన్టీఆర్ తనయ అని చెప్పేసి ఆ యాంగిల్లో ఓన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అందుకని అక్కడ బీజేపీకి ఏమైనా అవకాశం ఉంటుంది, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఒక ఎంపీ కూడా గెలిచే పరిస్థితి అయితే ఉండదు. ఓకే. 2019లో 151 మందితో జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. మరి 2024లో ఇంత హ్యూజ్ డిఫరెన్స్ రావడానికి కారణం ఏంటి? అంటే అసలు జనాల్లో ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో? మెయిన్ అంటే ఏ వర్గం సంతోషంగా లేదు అంటే ఆయన ఓన్లీ వెల్ఫేర్ మీద డిపెండ్ అయ్యాడు. ఓకే, వెల్ఫేర్ నేను నేరుగా ఇస్తున్నాను కదా, నేను డబ్బులు ఇస్తున్నాను కదా, నాకు ఎందుకు ఓటు వేయరు? అక్కడితో అయిపోదు కదా. నువ్వు 5,000 ఇస్తావు, అయిపోయిందిగా. నీ 5,000 ఒక 2 రోజులు 3 రోజులు అయిపోద్ది. తర్వాత ఏంటి పరిస్థితి? ఒక మనిషిని తన కాళ్ళ మీద తను ఎలా నిలబడడం నేర్పించాలి. ఇప్పుడు మహిళలు, వృద్ధులు, అంటే కొంత ఏజ్డ్ పీపుల్కి ఎవరైనా వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వచ్చు. దానికి ఎవరు తప్పనరు. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఇస్తారు. ఎందుకు అంటే వాటిని కట్ చేయలేరు. కట్ చేస్తే మళ్ళీ ఓట్లు పడవు, కొనసాగిస్తారు. ఇంకొక 500 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తారు, అంతే తప్పితే వెల్ఫేర్ స్కీమ్సే మనకి ఓట్లు వేస్తాయంటే అది అవివేకం. ఎందుకంటే వెల్ఫేర్ స్కీమ్స్ ఇంతకుముందు లేవా ఏంటి? ఇంతకుముందు లేవా? కానీ చాలా చోట్ల డెవలప్మెంట్ యాక్టివిటీస్, డెవలప్మెంట్ ఏంటి అంటే వాళ్ళు వెల్ఫేరే డెవలప్మెంట్ అంటారు. కానీ నేను సంపాదించుకోవాలి కదా, నేను సంపాదించుకోకపోతే ఎట్లా? ఈ ఫస్ట్ వీక్ అలాగే నేను ఎదురు చూడడం కరెక్ట్ కాదు కదా. యూత్కి పెన్షన్లు ఏముండవు, వాళ్ళైనా ఉద్యోగాలు చేసుకోవాలి కదా. ఏమైనా ఉన్నాయా? నిరుద్యోగ యువత ఎగెనిస్ట్గా ఉంది చాలా వరకు. ముఖ్యంగా టీచర్లు, పోలీసులు, ఇలాంటి సచివాలయ ఎంప్లాయీస్ కూడాను చాలా వరకు వ్యతిరేకంగా ఉన్నారు. ఇంకా వ్యాపార వర్గాలు ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉంటాయి. ఇంతమంది భవన నిర్మాణ కార్మికులు ఇంతమంది వ్యతిరేకంగా ఉండేటప్పుడు ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. సో అంటే 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఆయన మేనిఫెస్టోలో కూడా పెట్టారు, దశల వారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని. అది దాంట్లో విఫలమయ్యారు. ఆ అంశం మీద కూడా మీరు తీసుకోవడం జరిగిందా? దాని మీద ఎలా ఉన్నారు? దాని మీద ఎలా ఉన్నారంటే, అది ఎవరైతే డ్రింకింగ్ ఆ హ్యాబిట్స్ ఉంటాయో అది తక్కువ మంది ఉంటారు కదా. మద్యం వినియోగదారులు చాలా తక్కువ. అంటే తక్కువ మంది ఉంటారంటే మేము టచ్ చేసిన వాళ్ళు తక్కువ ఉంటారు కదా. ఓకే, మేము టచ్ చేసినప్పుడు తక్కువ ఉంటారు. వాళ్ళు ఏంటంటే చాలా వరకు నాసిరకం అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారు. దే సఫర్. ఎందుకంటే వాళ్ళు ఆపలేరు. మద్యపాన నిషేధం అనేది పెద్ద అబద్ధం. ఎవరిచ్చినా కూడా అది మోదీ ఇవ్వని, ఇంకోరేమని, అది పెద్ద అబద్ధం. అది అవదు. కొంత కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? దానికి కొంత బెల్ట్ షాపులు, ఈ షాపులు, ఆ షాపులు ఇవన్నీ తగ్గించాలి. అలా కాకుండా మీరు రేట్లు పెంచేశారు. వాడు ఎట్టి పరిస్థితుల్లో కొంటాడు. కొనుక్కునేటప్పుడు కాస్త తగ్గించిస్తే బెటర్ కదా. తగ్గించకపోయినా అదే రేటుకి ఇస్తే సరిపోతుంది కదా. ఓకే, అది సామాన్యుడిని ఇబ్బంది పెట్టే విషయమే కదా. అవినీతిని తగ్గించేందుకు జగన్మోహన్ రెడ్డి నేను ఇక్కడ బటన్ నొక్కితే అది ప్రజల అకౌంట్లోనే పడిపోతాయి నేరుగా అంటూ కూడా ఆయన డబ్బా కొట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చూస్తూ వస్తున్నాం. మరి అవినీతి గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయం ఏంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అంటే ఏం చెప్తారు? అంటే అవినీతి మీద అంత తొందరగా వ్యాఖ్యానించడానికి మనలాంటి సర్వే సంస్థల దగ్గర వ్యాఖ్యానించడానికి ఇబ్బంది పడతారు. అవుట్ రైట్గా అనేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఎందుకు ఇబ్బంది పడతారంటే వాళ్ళు ఏమైనా వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకునేటప్పుడు ఈ డేటా ఎక్కడికి వెళ్తుందో వాళ్ళ క్లారిటీ ఉండదు. ఓకే,
ఎవరు పలానా వాళ్ళు అన్నారంటే వాళ్ళకి ఏమైనా సంక్షేమ పథకాల్లో కోత ఏమైనా ఉంటుందేమో అని ఒక భయం అయితే ఉంటుంది. కొంతమంది ఇప్పటికీ గుంభనంగా ఉన్నారు, సైలెంట్ ఓటింగ్ కూడా ఉంటుంది. తర్వాత 2019లో ఏదైతే వ్యతిరేకత చంద్రబాబు మీద ఉందో ఇప్పుడు అదే స్థాయిలో వ్యతిరేకత ఈ పార్టీ మీద ఉంది. ఓకే, అంటే ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించుకునే నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండి చేయి చూపించారు, వాళ్ళని స్థానచలనం చేస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలని ఎంపీలుగాను, ఎంపీలను ఎమ్మెల్యేలుగాను ఇలా పోటీ చేయించబోతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏంటన్నా అంటే ప్రభుత్వ వ్యతిరేకత తగ్గే అవకాశం ఏమైనా ఉందంటారా? అది ప్రభుత్వ వ్యతిరేకత అనకూడదు, అది టర్మ్ కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకతకి వీళ్ళకి ఏంటి సంబంధం? ప్రభుత్వ వ్యతిరేకత కాదు, కానీ ఎట్లా అంటే వీళ్ళు ఎస్పెషల్లీ ఆ కాన్స్టిట్యున్సీలో చాలా పరిణామాలు జరుగుతాయి. ఓవరాల్గా ప్రభుత్వ వ్యతిరేకత అంటే ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి అనే విషయం కాకుండా అక్కడ స్థానిక అంశాలు చాలా వరకు ప్రభావితం చేస్తాయి. వాళ్ళు ఆ అసంతృప్తి ఉందనుకోండి, ఖచ్చితంగా అక్కడ వ్యతిరేకంగా ఉంటారు. ఫర్ సపోజ్ ఒక చిలకలూరుపేట తీసుకోండి, చిలకలూరుపేట ఆవిడకి బెటర్ ఆపర్చునిటీ, అలా వచ్చారు, ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయిపోయారు, బెటర్ ఆపర్చునిటీ, అది సెక్యూర్ చేసుకోవచ్చు ప్రజల్లో ఉండి. కానీ మరి సిట్టింగ్లు మార్చడం జగన్మోహన్ రెడ్డికి కలిసి వస్తుందా? ఆయనకి ప్లస్సా మైనస్? ఇది కంప్లీట్, లెట్ మీ కంప్లీట్. ఇది ఏమైందంటే నేనైతే గతంలో కూడా చెప్పాను, వేరే వేరే వేదికల మీద చెప్పాను, ఒక 60-70 మంది మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది, ఒక 15 మంది వీళ్ళు మంత్రుల మీద తీవ్రమైన వ్యతిరేకత ఉందంటే నన్ను విమర్శించారు. నెక్స్ట్ దానికి వెళ్దాం. విమర్శించారు. వీళ్ళందరినీ కూడా ఈరోజు మారుస్తున్నారు. నేను గతంలో ఏదైతే చెప్పాను 6 మాసాల క్రితం చెప్పింది ఇప్పుడు మారుస్తున్నారు. ఇప్పుడు ఎవరు నిజం? సరే, స్ట్రైట్ క్వశ్చన్, రానున్న ఎన్నికల్లో ఇప్పుడున్నటువంటి మంత్రివర్గంలో ఉన్న మంత్రులు ఎంతమంది ఓడిపోబోతున్నారు, ఎంతమంది గెలవబోతున్నారు జగన్ క్యాబినెట్లో? అట్లా కాదు. ఇప్పుడు చాలా మంది మంత్రులు ఎవరెవరు ఓడిపోతారు నేను గతంలో చెప్పాను, అవి కూడా స్టిల్ వైరల్ అవుతూనే ఉన్నాయి. కాకపోతే అదే మంత్రులు మార్చేస్తున్నారు కదా ఇప్పుడు. అవును, మారుస్తున్న తర్వాత కూడా పరిణామాలు ఏమైనా చేంజ్ అవుతున్నాయా? మళ్ళీ వారం రోజుల తర్వాత ఏముంటాయి లిస్ట్ చెప్పలేను నేను. చెప్పలేనప్పుడు మనం ఎలా చెప్తాం? ఓకే, అంటే ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్న కొంతమంది మంత్రుల పేర్లు చెప్పమంటే ఏం చెప్తారు? విడుదల రజనీ, అంబటి రాంబాబు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, తర్వాత రోజా, వీళ్ళందరూ ఉన్నారు, ఓడిపోయే లిస్టులో ఉన్నారు వీళ్ళందరూ. ఓకే, ఒకవేళ వాళ్ళకి స్థానచలనం చేశారు కదా, చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఏంటంటే అక్కడ కూడా స్థానిక పరిస్థితులే ప్రభావం చూపిస్తాయి. ఇప్పుడు మీకు ఇక్కడ గుంటూరు వెస్ట్కి చిలకలూరుపేటకి ఎంత దూరం, ఏం మారిపోద్ది? కాకపోతే కొంత క్యాస్ట్ ఈక్వేషన్స్ మీద వాళ్ళు బలాబలాలు బేరీజ్ వేసుకొని అక్కడ పంపించారు. ఇప్పుడు ఫర్ సపోజ్ మంత్రి కాకుండా మీకు అక్కడ రాజాం నుంచి ఎక్కడ పాయకరావుపేట, రాజాం నుంచి కంబాల జోగులను తీసుకొచ్చి పాయకరావుపేటలో వేశారు. ఏం చేస్తాడు ఆయన ఈ 10-30 రోజుల్లో? ఏంటంటే అక్కడ ఇంతకు ముందున్న ఎమ్మెల్యే సపోర్ట్తో ఏదో అనుకుంటారు, వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ అన్ని చోట్ల అవి వర్కౌట్ అవ్వవు. మీకు ఆ 60-70కి ఓడిపోతారనే భయం ఉంది కాబట్టి, లేకపోతే ఓడిపోతారు అనే లెక్కలు ఉన్నాయి కాబట్టి వాటిని డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి షఫుల్ చేస్తున్నారు. సరే, ఓవరాల్గా తీసుకుంటే సిట్టింగుల్ని మార్చే అంశం జగన్మోహన్ రెడ్డికి కలిసి వస్తుందా, నష్టమా అంటే ఏం చెప్తారు? కొంతవరకు కలిసి వస్తుంది, చాలా వరకు ఒక 30% వరకు గెయిన్ అవ్వగలిగితే ఎక్కువ, 70% అయితే ఏం లేదు, నష్టమే. ఓకే, అది అక్కడ వీళ్ళని ఎక్కడ పెట్టినా వాళ్ళని అక్కడ పెట్టినా అదే రిజల్ట్స్ ఉంటాయి. 70% వరకు అయితే కష్టం, ఒక 30% వరకు వర్కౌట్ అవుతాయి. మీరు దాదాపు ఒక 20 సీట్లు తీసుకున్నారనుకోండి, ఒక 6 వరకు ఏదైనా వర్కౌట్ అవుద్ది, మిగిలిన 14 పోతాయి. అట్లా ఇందాక మీరు విశాఖలో టీడీపీ జనసేన కూటమి క్లీన్ స్వీప్ చేయబోతున్నారు అంటూ కూడా ఒక మాట చెప్పారు. ఏంటి అంటే విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా అనౌన్స్ చేసినప్పటికీ కూడా విశాఖ వాసులు జగన్మోహన్ రెడ్డిని నమ్మడం లేదా? నమ్మట్లేదు. అంటే ఆయన మీద కాదు, ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి మీద కాదు. అక్కడ ఫ్యాక్టరీ ఏంటంటే గతంలో విజయసాయి రెడ్డిని పంపించారు అక్కడికి, ఇప్పుడు వైవి సుబ్బారెడ్డిని పంపించారు. ఇప్పుడు వాళ్ళ ఆధిపత్యం ఉంటుంది, సహజంగా ఉంటుంది, ఉత్తరాంధ్ర మీద ఉంటుంది. నెక్స్ట్ ఎస్పెషల్లీ అక్కడ విశాఖ అనేది ఒక ప్రశాంతతను కోరుకునే ఇది ఉంటుంది. వాళ్ళు మధ్యాహ్నం 1 గంట నుంచి 3 వరకు ఇలా నిద్రపోతారు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ మధ్యన రియల్ ఎస్టేటు, ఈ క్రైము రేట్ ఇవన్నీ పెరిగిపోయాయి. వాళ్ళు ఇప్పటికి మీరు అడగండి మాకు క్యాపిటల్ కావాలంటే వద్దే అంటారు. ఓకే, ఎందుకు మాకు
క్యాపిటల్ ఎందుకు? వాళ్ళు చాలా అంటే అక్కడ క్యాపిటల్ వస్తే వాళ్ళ భూములు ధరలు పెరిగే అవకాశం ఉంది, ఇవన్నీ ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీకు తెలుసా, ఒక విషయం తెలుసా, అమీర్పేటలో 20,000 ఉన్నప్పుడే అక్కడ 30,000 ఉంది. అది ఎప్పుడూ విశాఖపట్నం వీళ్ళు వెళ్ళి చేసేది కొత్తగా ఏం లేదు. విశాఖపట్నంలో అది డెవలప్ అవుతూనే ఉంటుంది, అది నిరంతర ప్రక్రియ. కాకపోతే ఎస్పెషల్లీ ఉత్తరాంధ్ర అయితే అలజడికి ఒప్పుకోదు. ఓకే, అది అక్కడ వాళ్ళ ప్రజలు స్వభావం, అది స్వభావానికి విరుద్ధంగా, నేచర్కి విరుద్ధంగా మీరు ఏదైనా చేస్తే కూడా వాళ్ళు ఇచ్చేయరు, ఎంటర్టైన్ చేయరు. దానికి తోడు గత ఎన్నికల్లో కూడా పట్టు ఉంది కదా మీకు. అక్కడ గంటా శ్రీనివాసరావు గెలిచాడు, ఆయన పీజీవీఆర్ నాయుడు గణబాబు గెలిచాడు, వెలగపూడి రామకృష్ణ బాబు గెలిచాడు. ఇంత గాలిలో కూడా వీళ్ళందరూ గెలవలేదా? ఓకే, ఇప్పుడు అదే గాజువాకలో తెలుగుదేశం పార్టీ కనుక పోటీ చేయకపోయింటే పవన్ కళ్యాణ్ గెలిచుండేవాడు, లేకపోతే పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోయింటే ఆయన గెలిచుండే, పల్లా శ్రీనివాస్ గెలిచుండేవాడు. అప్పుడు కూడాను 2019లో కూడా వీళ్ళకి అనుకూలంగానే వచ్చాయి కదా. అది సెక్యూర్ చేసుకుంటారు వాళ్ళు, దాంట్లో ఇదేం లేదు. వీళ్ళు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు కాబట్టి, గతంలో 2019లో పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేశారు, 2 చోట్ల కూడా ఓటమి దిశగా అడుగులు వేశారు, ఓడిపోయారు. ఏంటి 2024లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన స్థానాల్లో గెలిచే అవకాశం ఉందా? అంటే ఆయన ఏం పోటీ చేస్తారనేది ప్రస్తుతానికి చెప్పట్లేదు. కానీ ఒకటేంటంటే ఆయన ఖచ్చితంగా గెలిచే స్థానాలు కొన్ని ఉన్నాయి. పిఠాపురం కానీ, భీమవరం కానీ, చాలా వరకు తిరుపతి కానీ. తిరుపతిలో పక్కాగా భీమవరంలో ఈసారి గెలిచి తీరుతారా ఆయన పోటీ చేస్తే? గ్రంథి శ్రీనివాసరావు గారు ఈసారి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ కూడా ఉంది. మీకు గతంలో ఒక 42-43 సీట్లలో తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి వెళ్ళి ఉంటే అవి కూడా గెలిచుండేవి. ఎందుకంటే చాలా వరకు ఓట్లు వీటికి స్ప్లిట్ చేసుకున్నాయి. అందుకనే పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది. పదే ఆయన ప్రస్తావిస్తున్నాడు. ఎందుకంటే ఈ లెక్కల ప్రకారమే మనం కొట్టుకుంటే ఇదవుతున్నాం కదా. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎస్పెషల్లీ వైసీపీ ప్రభుత్వాన్ని పంపించాలంటే మనం ఐక్యంగా ఉండాలనేది ఆయన నినాదం. ఓకే, ఓవరాల్గా 3 స్థానాల్లో పోటీ చేస్తే మాత్రం గెలిచే అవకాశం ఉందంటారు. పిఠాపురం, భీమవరం, తిరుపతి. మిగతా చోట్ల ఎక్కడన్నా పోటీ చేస్తే కంటే కూడా ఈ 2 గెలుస్తారు. తర్వాత ఆయన ఫస్ట్ 2019లో చేసిన తప్పు ఏంటంటే ఎలక్షనీరింగ్ చేసుకోవాలి. ఎలక్షనీరింగ్ ఏంటంటే ఆయన చివరి నిమిషంలో వచ్చి హడావుడి చేశాడు. ఆయనకి అంతా స్వచ్ఛందంగా పడినట్టే వాస్తవానికి. కొంత ఒక టీంని పెట్టుకొని ఒక సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసి తను ఎక్కడ పోటీ చేస్తాడు. ఇప్పుడు ఫర్ సపోజ్ నారా లోకేష్ ఉన్నారు, ఆయన ఓడిపోయాడు. ఆయన మంగళగిరిలో వర్క్ చేసుకుంటున్నాడు, సర్వేలు చేసుకుంటున్నాడు, వర్క్ చేసుకుంటున్నాడు, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలో అలాంటివి చేస్తున్నాడు. ఆయన ఈసారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? గెలుస్తున్నాడు, మంచి మెజారిటీతో గెలుస్తున్నాడు. అయితే ఈయనకంటూ ఒక నియోజకవర్గం ఎస్టాబ్లిష్ చేసుకోలేదు పవన్ కళ్యాణ్ గారు. దట్స్ నాట్ రైట్ థింగ్ యాక్చువల్లీ. ఎందుకంటే ఆయన మా నియోజకవర్గం అనేది చెప్పుకోవడానికి ప్రజలకు కూడా ఉంటుంది, ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు భీమవరం అనుకోండి, భీమవరం అయితే భీమవరం ఆయన పోటీ చేస్తారు కాబట్టి కొన్ని కమిటీలు వేసుకోవటం, తర్వాత లోకల్గా బూత్ కమిటీలు అనేవి ఎలక్షనీరింగ్ పార్ట్ అనేది చేసుకోవట్లేదు. ఆయన వెళ్ళి ఈసారి చివరి నిమిషంలో వెళ్ళినా గెలుస్తాడు. కానీ అదైతే ఆ సిస్టమ్ వ్యవస్థలో అయితే కొన్ని లోపాలు ఉన్నాయి అక్కడ, ఎస్పెషల్లీ జనసేన సిస్టంలో. ఓకే, ఓవరాల్గా 2024లో జరగబోతున్నటువంటి ఎన్నికల్లో మాత్రం టీడీపీ జనసేన కూటమి 96 స్థానాలకు పైగా గెలుచుకొని అధికారంలోకి రాబోతుందని చెప్పి ఇప్పటి వరకు ఉన్న డేటా ప్రకారం. ఓకే, కోట్ చేయండి అది. ఇప్పటి వరకు ఉన్న డేటా ప్రకారం ఈ 10-15 రోజుల్లో కొన్ని పరిణామాలు జరుగుతాయి. ఎందుకంటే ముఖ్యంగా కొంతమందికి తెలుగుదేశం పార్టీలో సీట్లు రావు. వీళ్ళు అంటే ఎవరెవరికి సీట్లు రాకుండా ఉండే అవకాశం ఉంది అంటే చాలా ఉన్నాయి కదా. చాలా నియోజకవర్గాల్లో 2-3 పోటీ పడుతున్నారు. దానికి తోడు జనసేన ఒకటి వచ్చింది. జనసేన సీట్లు అనుకునే వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కొన్ని కొత్తపేట, ముమ్మిడివరం చాలా చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన 2 బలంగా ఉన్నాయి. 2 బలంగా ఉండేటప్పుడు ఎవరికి ఇస్తారు? ఒకరికి ఇవ్వాలి కదా అసెంబ్లీ సీట్ అనేది. ఒకరికి ఇవ్వాల్సి ఉంటే ఇంకొకరికి ఇదవుతుంది కదా. వాళ్ళు ఏమైనా వైసీపీ వైపు చూస్తారా? కొన్ని ఈక్వేషన్స్ అనేవి ఈ 10-15 రోజుల్లో మారుతాయి. మారిన తర్వాత కూడాను మనం ఎనాలిసిస్ చేసుకోవాలి, ఒక డీటెయిల్ రీసెర్చ్ చేసి ఎనాలిసిస్ చేసుకోవాలి. అందుకని ఇప్పటి వరకు ఉన్న డేటా ప్రకారం నేను కోట్ చేస్తున్నాను.